తర్వాత అక్కడికి వచ్చినట్టయితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఓవర్హాల్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ జరిగిన తర్వాత సో పీపుల్ ఎవరైతే టూరిస్ట్ కావచ్చు అంటే ఎకానమీ ఈజ్ గెటింగ్ బూస్టెడ్ అప్ అనమాట. ఓకే. సో అలా ఎప్పుడైతే వీళ్ళు పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండియాని హేట్ చేయటం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే ఇండియాని హేట్ చేయటం ఒకటి. సో ఆ ఇండియాని హేట్ చేయటం అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే పోతుందో దెన్ ద పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు ఆ ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవడం కోసం సీరియల్గా ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ని ద స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటారు. సో వాటిని ఇవ్వటం చేయటం అనేటువంటి జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. సో దానికి ఏంటంటే మనం ఎర్లియర్ వీ మేడ్ సర్జికల్ స్ట్రైక్స్ అంట. సో తర్వాత వేరియస్ డిప్లొమాటిక్ ఛానల్లో వీ ప్రెజరైజ్డ్ దెమ్ అండ్ వీ మేడ్ లాట్ ఆఫ్ అలయన్సెస్ అండ్ ఆల్. అండ్ ద పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇది సెమీ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే. సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్కి మిలిటరీ మీద అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో అక్కడ అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండదు. సో మిలిటరీకి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. సో అట్లా అటువంటి సినారియోలో సెమీ ఫెయిల్డ్ స్టేట్ సినారియోలో వాళ్ళు ఇంకేం చేస్తారు, డైరెక్ట్గా ఇండియన్ కన్ఫ్రంట్ చేయలేరు. సో వాళ్ళు చేసేటువంటి అన్నీ ఏంటంటే ఇలా ఇండైరెక్ట్గా చేయటం. సో ఇలా స్ట్రాంగ్ రిటాలియేషన్ అనేటువంటిది ఇవ్వటం, డిప్లొమాటిక్ ఛానల్స్లో వాళ్ళని టైట్ చేయటం, సో వాళ్ళ రిలయన్స్ అనేటువంటిది డిస్టర్బ్ చేయటం అనేటువంటిది ఇది టాక్టికల్ వే ఆఫ్ డీలింగ్ విత్ సచ్ ఏ సెమీ రోగ్డ్ కంట్రీస్. ఓకే. అండ్ ఆల్సో మీరు లాస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన స్పీచెస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అండ్ ఆల్సో వాట్ మోటివేటెడ్ యూ అన్నది చాలా వైరల్ అయింది. సో ఆయన్ని మళ్ళీ కలిసారా సిఐ? లేదండి, ఇంకా దట్స్ క్లోజ్డ్ చాప్టర్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ ద కంట్రీ ఇన్ వెరీ ప్రోగ్రెసివ్ వే. సో మన లైఫ్లో ప్రతి మనిషి మనకి లైఫ్లో కలిసే ప్రతి మనిషి ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెస్టినీ అన్నట్టే. సో అక్కడ ఒక జరగకుండా ఇన్సిడెంట్ జరిగింది. సో దట్ హర్ట్ మీ లాట్. సో చాలా బాధగా అనిపించింది. చేసి వచ్చేసిన తర్వాత నా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన కలవటం కానీ ఆయన నన్ను అప్రోచ్ అవ్వటం కానీ మెసేజెస్ కానీ సో నథింగ్ హ్యాపెన్. సో నా వేరే అబౌట్స్ ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారని ఆయన తెలుసుకున్నారని చెప్పి తెలిసింది. సో వేరే వాళ్ళ ద్వారా నెవర్త్లెస్ ఇంకా అంతకు మించి ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్. సో ఐ డోంట్ వాంట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ మనకు ఒకసారి బ్రీఫ్ చేస్తారా? సో సిమిలర్గా ఎర్లియర్ ఐ టోల్డ్. సో బేసిక్గా ఏంటంటే సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ హ్యూమన్ జెలస్ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అథారిటీ. ఓకే. సో హ్యూమన్ జెలస్ ఏంటంటే మన పీర్ గ్రూప్ కొలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనల్ని ఫేస్ అంటే మన మీద ఉన్నటువంటి జలస్తో కావచ్చు, లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి కదా, సో వాటి వల్ల ఆయనకి ఒక రాంగ్ ఫీడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దెన్ దట్ క్రియేటెడ్ ఏ నెగిటివ్ ఒపీనియన్ అబౌట్. దాని తర్వాత నుంచి ఆయన నా మీద ఫోకస్ చేసి చేయటం అనేటువంటిది అండ్ ఇండివిజువల్ పర్టికులర్ చేయటం అనేటువంటిది జరిగింది. సో బిఫోర్ దట్ ఆల్సో నేను జాబ్ని క్విట్ చేసి వచ్చే ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అప్పటికి నేను చాలా పేషెన్స్తో ఉన్నాను అంట. ఇంకా అప్పుడేంటంటే ఇంకా అందరి ముందు నన్ను అట్లా హ్యూమిలేట్ చేయటం అనేటువంటిది నాకు ఇంకా తీసుకోలేకపోయాను. ఇంకా అదే రోజు అప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసి రావటం అనేటువంటిది జరిగింది. సో అలా ఒకటి హ్యూమన్ జెలస్ తోటి ఆయనకి రాంగ్ ఫీడ్ వెళ్ళటం, రెండోది ఆయన డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అంతకుముందు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి నాతోటి ఇంటరాక్ట్ అవ్వకుండా నన్ను అసెస్ చేయకుండా సో హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద రాంగ్ ఫీడ్బ్యాక్. సో దానివల్ల ఇటువంటి ఇది జరిగింది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏ పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు ఐపీఎస్ వస్తుందండి. అంటే కొంతమంది అంటే ఓసీ కేటగిరీ ఉందనుకోండి కొంచెం కష్టం అని అంటారు కదా. సో అంటే ఐ డూ హ్యావ్ కేటగిరీ. సో నా కేటగిరీలో నాకు ఖచ్చితంగా అయితే ఐపీఎస్ వస్తుంది. సో దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు బి ఐపీఎస్ అండ్ జాయినింగ్ లబాసనా ఫర్ ఫౌండేషన్ కోర్స్ అండ్ దెన్ ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ హైదరాబాద్. సో జనరలీ మీకు ఆ ఐపీఎస్ అవ్వాలన్న జీల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది చాలా బిల్డ్ అయి ఉండొచ్చు కదా మీకు ఇంకా ఎక్కువ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ పోలీస్ డెఫినేషన్ అకార్డింగ్ టు యూ? సో నన్ను ఇంటర్వ్యూలో కూడా ఈ సిమిలర్ క్వశ్చన్ అడిగారండి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పోలీస్ అండ్ వాట్ ఈస్ పోలీస్? సో బేసికల్గా ఎనీ సొసైటీ ద ప్రైమరీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ ద డీవియంట్ బిహేవియర్ అండి. సో డీవియంట్ బిహేవియర్ దట్ ఆ డీవియంట్ బిహేవియర్ ఏంటంటే ఒక గ్రావిటీలో ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి బయటపడుతుంది. సో ఏంటంటే మన చుట్టూ ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో మన ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు సో మనం ఎలా చేస్తాం, మా అమ్మ చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, నాన్న చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం,
ఫ్రిడ్జ్లో అప్పుడు మన true behavior బయటకు వస్తుంది. బయటకు వస్తుంది. ఓకే. అలాగే దెర్ ఆర్ పొలిటికల్ సైన్స్ థీరీస్ యాజ్ వెల్. సో ప్రైమేటివ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనేటువంటిది. సో అలా ప్రతి మనిషిలో డీవియన్ బిహేవియర్ ఉంటుంది. డీవియన్ బిహేవియర్ అంటే ధిక్కరించి, అంటే సోషల్ ఆర్డర్ని ధిక్కరించడం అనేటువంటిది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో బయటకు వస్తుంది. దొంగగా అనుకోండి ఇమీడియట్గా వస్తుంది. సో క్రిమినల్కి వాళ్ళకి ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఇంకా తప్పదురా అన్నప్పుడు, ఇప్పుడు ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తున్నారు, ఆ టైంలో మనం కూడా లాని డీవియేట్ చేస్తాం. అలా ఎవ్రీ ఇండివిజువల్లో ఒక డీవియన్ బిహేవియర్ అనేది దట్ ఈజ్ ఇన్నేట్గా ఉంటుంది. అది కానీ సొసైటీకి మంచిది కాదు. సో దాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే సొసైటీ అండ్ సివిలైజేషన్ అనేటువంటిది ప్రోగ్రెస్ అవుతూ ముందుకెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ లా అండ్ ఆర్డర్ అంటే ఈ డీవియన్ బిహేవియర్ని కంట్రోల్ చేయలేమో అప్పుడు స్టేట్ అనేటువంటిది ఫెయిల్ స్టేట్ అవుతుంది. యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్స్ అన్నారు. సో అక్కడ ఫెయిల్డ్ స్టేట్. సో తర్వాత కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఉండదు, అక్కడ ఫెయిల్డ్ స్టేట్. సో ఇటువంటి ఫెయిల్డ్ స్టేట్స్ ఫెయిల్డ్ సొసైటీస్ అవి దేనికి దారితీస్తాయి అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఇటువంటి ఫెయిల్డ్ స్టేట్కి దారితీస్తుంది సోషల్ ఆర్డర్. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సావరిన్ అథారిటీ. సావరిన్ అథారిటీ అంటే అందరినీ సార్వభౌమత్వంతో కంట్రోల్ చేసేటువంటి అథారిటీ ఉండాలి అనేటువంటిది. ఆ సావరిన్ అథారిటీ స్టేట్. సో దాన్ని ఆ స్టేట్ని రిప్రజెంట్ చేసేదే పోలీస్ అండి. సో పోలీస్ ఏం చేస్తారంటే ఈ డీవియన్ బిహేవియర్స్ అన్నిటినీ ఏ మనిషిలో కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేయటం ఒకటి. ఒకవేళ ఏ మనిషిలో బయటకు వస్తే దాన్ని యాజ్ పర్ లా ట్రయల్ చేయటం ఒకటి, ఇన్వెస్టిగేట్ చేయటం. సో క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఆస్పెక్ట్లో పోలీస్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో రైట్ ఫ్రమ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద సివిలైజేషన్ ఆఫ్ ఆరిజిన్స్ ఆఫ్ సివిలైజేషన్. సో యూ టేక్ ఇట్ గ్రీక్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, తర్వాత మన ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఇండియా మెసోపటోమియన్ సివిలైజేషన్ అండ్ ఇండియన్ సివిలైజేషన్. ఏ సివిలైజేషన్లో కూడా సో లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మెయింటైన్ చేసేది పోలీస్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. ద డీవియన్ బిహేవియర్ని కంట్రోల్ చేసే స్టేట్ అథారిటీ ఈస్ ద పోలీస్. సో దట్ ఈస్ ఆన్ దట్ బేసిస్ తెలంగాణ పోలీస్కి ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది కదా. యా, రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, ద పోలీసింగ్లో ద తెలంగాణ పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ద టాప్ పొజిషన్. ఓకే. అండ్ ఆల్సో వేరే ప్లేసెస్కి వెళ్ళి కూడా వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు తెలంగాణ పోలీస్. మన దగ్గరగా ఉన్నటువంటి ఆక్టోపస్ అండ్ ద గ్రే హౌండ్స్ మోడల్ ఏదైతే ఉందో అది అన్ని స్టేట్స్ నుంచి మన దగ్గరకు వచ్చి నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇయర్ ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగారు గ్రే హౌండ్స్ గురించి. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఎలీట్ ఫోర్స్ అనమాట. సో దట్ దే ఆర్ వెరీ టాక్టికలీ ట్రైన్డ్ ఇన్ రగ్గడ్ టెరైన్స్ అండ్ వెరీ మచ్ capable ఆఫ్ హంటింగ్ అండ్ డూయింగ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అండ్ ఆల్. సో ఓకే. సో మీరు చెప్తున్నప్పుడు డెఫినెట్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుంటారు అని చెప్పేసి. సో పర్సనాలిటీ రౌండ్లో మిమ్మల్ని అడిగిన ఆ క్వశ్చన్స్ ఏంటి సార్? బేసికలీ ఇట్స్ మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ దెర్ ఈస్ అ స్టిపులేటెడ్ సిలబస్ మెన్షన్డ్ ఇన్ యూపీఎస్సీ అఫీషియల్ నోటిఫికేషన్. సో మనకి యూట్యూబ్లో వీటిలో షార్ట్స్లో వీటిలో వస్తూ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. అంటే మీరు ఎన్ని మెట్లు ఎక్కొచ్చారు ఒకటి, రెండోది ఏంటంటే మీకు అన్ని మెటీరియల్స్ ఇచ్చి టీ పెట్టమంటారు అని, లేకుంటే సో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా టీ మేకింగ్ ఇలాంటివి ఉండవు. బట్ యాక్చువల్గా ఏంటంటే దే టెస్ట్ యువర్ మెంటల్ అలర్ట్నెస్, ద మెంటల్ ఫోకస్ అండ్ యువర్ ఇంటిగ్రిటీ, యువర్ హానెస్టీ అండ్ యువర్ ఒపీనియన్ మేకింగ్ capabilities అండ్ యువర్ సోషల్ ట్రైట్స్, హౌ ఎఫిషియెంట్ యూ కెన్ ట్యాకిల్ ద సొసైటీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇలాంటి ట్రైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు టెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది త్రూ వేరియస్ క్వశ్చన్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ మనకి ఐటీ సెక్టర్స్లో వాటిలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ఇది తెలుసా అది తెలుసా అనేటువంటిది అడుగుతూ జరుగుతుంది, నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్లో అండ్ మెయిన్ స్టేజ్లో నాలెడ్జ్ టెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ పర్సనాలిటీ టెస్ట్ రౌండ్లో వీళ్ళకి డిస్ట్రిక్ట్ని చేతిలో పెట్టచ్చా లేదా అనే కాన్ఫిడెన్స్, అంటే పెట్టచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఎక్కువ మార్క్స్ ఇస్తారు. అండ్ దే విల్ బీ టెస్టింగ్ యువర్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ యాజ్ వెల్. సో దిస్ ఇయర్ నాకు 210 మార్క్స్ వచ్చాయి. సో ఇండియాలో థర్డ్ హైయెస్ట్ ఇట్ ఈస్. సో 2019 సో ఫార్ ఐ గేవ్ 3 ఇంటర్వ్యూస్ అండి, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ గాట్ 171 మార్క్స్. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో కొంచెం ఇంప్రూవ్ అయ్యి 182. అండ్ దిస్ థర్డ్ ఇంటర్వ్యూ 350 ర్యాంక్ వచ్చినప్పుడు 210 మార్కులు వచ్చాయి, 210.
అయితే ఈ టైంలో ప్రోగ్రెస్లో మీరు అన్నట్టు క్వశ్చన్స్ ఎటువంటివి అడుగుతారంటే దే విల్ గివ్ అవున్ కేస్ స్టడీ, తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు, అండ్ మీరు చేసిన వర్క్ గురించి ఫంక్షనల్ ఆస్పెక్ట్ అడుగుతారు. ఓకే. సో ఇప్పుడు మీరు బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఉన్నారు. సో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే దేర్ ఆర్ ఫ్యూ మెనీ థియరీస్ అండ్ ఆల్. సో ఈ కమ్యూనికేషన్స్ మెనీ థింగ్స్ దే విల్ బీ డిస్కసింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ద జర్నలిజం అనేటువంటి ప్రొఫెషన్ ఎందుకు సొసైటీకి అవసరం, ఇటువంటివన్నీ ఉంటాయి. బట్ ఎవరైనా చెప్తారు బుక్స్ తీసుకొని చదువుకొని కాలేజ్ గ్రాడ్యుయేట్, అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని ఫంక్షనల్ ఆస్పెక్ట్ అడుగుతారో, సో ఏంటి అసలు జర్నలిస్టు ఫీల్డ్లో ఫేస్ చేసేటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగితే అప్పుడు మీలో ఉన్నటువంటి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ బయటకు వస్తాయి. ఓకే. సో ఇలా దే విల్ బీ క్వశ్చనింగ్ యూ. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ చెప్పలేదు అంటే అరే నేను ఆన్సర్ చెప్పలేదు మార్క్స్ రావు ఏమో అట్లా ఉండదు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలియని క్వశ్చన్ అడిగితే మీకు తెలియదని చెప్తారు కదా, దానికి ఏమి నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. ఓకే. మీకు తెలిసినటువంటి ఏరియాలోకి దే విల్ బీ గోయింగ్ ఫార్వర్డ్. అక్కడికి వెళ్ళి మీకు తెలిసినటువంటి క్వశ్చన్ని అడిగి అక్కడ మీ థాట్ ప్రాసెస్, మీ ఒపీనియన్ బిల్డింగ్ కెపాసిటీ, మీ సోషల్ రైట్స్, మీ ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, మీ కాగ్నేటివ్ ఇంటిగ్రిటీ, ద పర్సనాలిటీ ఇంటిగ్రిటీ, సో అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్, ద కాగ్నేటివ్ ఎబిలిటీస్, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో ఉన్నారా, గవర్నమెంటల్ థింకింగ్తో ఉన్నారా, ఈ లాజికల్ కోరిలేషన్ చేస్తున్నారా లేదా, సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. దే విల్ కాంప్రహెండ్ ఇట్ అనమాట. అలా జరుగుతుంది ఇంటర్వ్యూ అనేటువంటిది. ఓకే. ప్యూర్గా మీకు నాలెడ్జ్ ఉందా అని కాకుండా మీకు ఆ జడ్జ్మెంట్ ఉందా లేదా, జడ్జిమెంటల్ కెపాసిటీ ఉందా లేదా. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూలో నా ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూలో కంటే కూడా ఈ ఇంటర్వ్యూలోనే నాకు తెలియదని క్వశ్చన్స్ నేను ఎక్కువ చెప్పాను అండ్ ఆన్సర్స్ నాకు తెలియదని ఎక్కువ చెప్పాను. సో ఒక త్రీ ఆన్సర్స్ నాకు డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చనే నాకు తెలియదని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ నేను కాలేజ్ డేస్లో మా డ్రామా ఫెస్టివల్ కల్చరల్ డ్రామా ఫెస్టివల్ కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీలో నేను చైర్పర్సన్గా ఉన్నాను అనమాట. అయితే మీరు చైర్పర్సన్గా ఇట్లా సర్వ్ చేశారు అండ్ ఆల్. అయితే ఇండియాలో జరిగేటువంటి డ్రామా ఫెస్టివల్, ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్, వెల్ నోన్ డ్రామా ఫెస్టివల్ ఏంటి అన్నారు. బట్ ఐ డోంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.